which is naturally in Amla to as a juxtaposition to the rest of the ruggedness. Yeah. సార్ నాకు సార్ హాయ్ సార్, నేను ఇప్పుడు కూడా చెప్పకపోతే బ్లాస్ట్ అయిపోతాను సార్. లోపల అజయ్ సార్ ఎంత ఎనర్జీ వచ్చిందంటే ఇక్కడ సార్ ఎంత ఎనర్జీ ఉందంటే నేను ఈ విషయం చెప్పకపోతే నేను పేలిపోతాను సార్. నిజంగా చెప్తున్నాను. గాయ్స్ మేక్ సమ్ నాయిస్. వాట్ అ నాస్టాల్జిక్ మూమెంట్. అండ్ 36 years బ్యాక్ మీరు ఎంత ఇంపాక్ట్ చేశారో నాకు అంత గుర్తుండకపోవచ్చు, కానీ ఇప్పుడు మాత్రం గూస్ బంప్స్ ఎవ్రీ సీన్. నేను చెప్పా చిన్నా గారు చనిపోయిన సీన్ కూడా లేదు, ఈ పాట మిస్ అయింది. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు క్లారిటీ వచ్చింది. ఓ మమ్మల్ని కొంచెం అంటే ఇప్పుడు వాళ్ళకి కూడా కొంచెం ఎంటర్టైనింగ్ ఉండాలని కొన్ని సీన్లు మీరు కట్ చేశారు, బట్ అవి కూడా మాకు గుర్తున్నాయి సార్. నిజంగా చెప్తున్నా 36 years బ్యాక్ నానాజీ 2 లారీల జనాల్ని తీసుకొచ్చి శివ ఆడి మనుషులు వేసే శివ 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 ఎవడి శివ అడిమన్న దేవుడా సార్. నిజంగా చెప్తున్నా ఇది అన్యాయం సార్. అండ్ మీరు ఇంకొక మాట అన్నారు, ఇంకొక శివ ఉండరు సార్ మాకు తెలుగు ఇండస్ట్రీలో. శివ అంటే మా నాగ్ సారే. అండ్ ఇంకొకటి సార్, ఇంకొకటి ఇది మాత్రం క్వశ్చన్, నాగార్జున గారిని చూస్తే మన్మధుడు మా తెలుగు రాష్ట్రాలకి. ఇంత హ్యాండ్సమ్, ఇంత అంటే ఇంత ఇలా ఉండే మా నాగ్ సార్ని ఇన్ని ఫైట్లు ఆయన శివాలో పెట్టాలని మీకు ఎలా వచ్చింది సార్? అంటే ఆయన చూస్తే ఇంత రొమాంటిక్ హీరోగా ఉంటారు కదా, నిజమే కాదండి? అవునా కాదా? చెప్పండి సార్, ఇది మాత్రం మీరు చెప్పాల్సిందే. అంటే ప్రైమరీలీ నాకు లవ్ స్టోరీలు ఇష్టం ఉండదు. నాకు నాగార్జున ఓన్లీ సీ మై శివ. ఓకే సార్. నాకు సార్ సార్ హాయ్ సార్. హియర్ సార్ లెఫ్ట్ రైట్ దిస్ ఈజ్ రాణి సార్. హాయ్ రాణి సార్ ఫస్ట్ నుంచి కూడా అంటే మా ఫాదర్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ చెప్పడం శివ మూవీ గురించి, కానీ ఇంట్లో టీవీలో చూడడం ఓకే, బట్ ఫస్ట్ టైం థియేట్రికల్గా ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు సో నిజంగా చాలా మంచిగా అనిపించింది సార్. నాకు సార్ని ఎప్పుడు మేము మన్మధుడిగానే చూస్తాము మాకు తెలిసినప్పటి నుంచి, బట్ ఆ లుక్స్ ఫెంటాస్టిక్ సార్. అమలా గారిని మిమ్మల్ని స్క్రీన్ మీద చూసినప్పుడు సో వీ ఫీల్ ద మోర్ రెస్పెక్ట్ టువర్డ్స్ యూ బోత్ ఆఫ్ యూ సార్. మొన్న కూడా బిగ్ బాస్లో చూసినప్పుడు కూడా పర్ఫామ్ చేసినప్పుడు లిటరల్లీ గూస్ బంప్స్ మూమెంట్. ఇప్పుడు అంటే మీరు ఈ సినిమాలో అమలా గారితో కలిసి యాక్ట్ చేసినప్పుడు వాట్ ఆర్ ద సమ్ మూమెంట్స్, ఏమైనా కొన్ని మూమెంట్స్ మెమరీస్గా మిగిలిపోయిన ఉంటాయి కదా, సో కొన్ని ఏమైనా షేర్ చేసుకోండి. హౌ కెన్ ఐ టెల్ యూ, మీకు ఎలా చెప్తాను? శివాతో కోయిన్సిడెంట్ అంటే ఆ మూవీ చేస్తున్న టైంలో ఉన్న